అందరికీ నమస్కారం. దుగ్గిరాల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. కొద్ది ఆలస్యమైంది గుంటూరులో. ఈ లోపల మీ మీటింగ్ కంప్లీట్ చేశారు. మన మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త మురుగుడు లావణ్య గారు, అలాగే కాండ్రు కమల గారు, మురుగుడు హనుమంతరావు గారు, ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి గారు, హనుమంతరావు గారు, అలాగే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మార్కెట్ యార్డ్ చైర్మన్ అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎంపీపీ గారు, అందరూ ఇక్కడ ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మళ్లీ మనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడించాల్సిన ఆవశ్యకత ఈ రోజు ఉన్నది. వచ్చే నెల మన మే 13 జరిగే ఎలక్షన్స్ లో మరొకసారి మన మండలం నుంచి అత్యధిక మెజారిటీతో మన మురుగుడు లావణ్య గారిని, అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా నన్నుని మీ అందరూ కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి భావిస్తా ఉన్నాను. ఒక పూర్తి మద్దతుతో ఇవాళ మిగతా క్యాండిడేట్స్ ఏదైతే మనందరూ కూడా స్థానికంగా క్షేత్రస్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఈ రాష్ట్ర పరిపాలన విధానాన్ని కొనసాగించారో మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ ఏ ప్రభుత్వంలో కూడా చేయనటువంటి బ్రహ్మాండమైన విప్లవాత్మకమైన మార్పు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే మనకి శ్రీరామ రక్ష. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్న వ్యక్తికి ఈ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే. అది ఏ కులం అయినా, ఏ మతం అయినా, ఏ పార్టీ అయినా అది అక్షరాల జగన్మోహన్ రెడ్డి గారు నిరూపణ చేశారు. ఇప్పటి వరకు యావత్ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత ఎక్కడ కూడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే సాధించారు. అందుకని క్షేత్రస్థాయిలో మీరు చూస్తున్నారు మన పార్టీ ఎంతో బలంగా ఉంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో వాళ్ళు మీటింగ్ పెడితే కనీసం ఊరికి 4-3 కూడా వెళ్ళలేని పరిస్థితి. అంటే వాళ్ళ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనకు తెలుసు. కానీ మన పార్టీ వచ్చినప్పుడు ఏ సభ పెట్టినా సరే అత్యధికంగా జనాలందరూ కూడా కదిలి వస్తా ఉన్నారు. దానికి ఉదాహరణ ఎన్నో సిద్ధం సభలు కానీ లేదా మండల మీటింగ్స్. ఇప్పుడు మనం ఇప్పుడున్న ఈ జనాభా చాలు మనకి నిరూపణ మన పార్టీ ఏ విధంగా ఉన్నదో. అదే అవతల పార్టీ ఏ విధంగా మీటింగ్ పెట్టుకుంటే ఏ విధంగా వస్తా ఉన్నారో మీరు చూశారు. సో ఏదైతే మనం క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నామో దాని ఓట్ల రూపంలో మనం రేపు ఎలక్షన్స్ లో మనందరూ కూడా ఓట్లు పోలింగ్ చేయించుకొని ఏదైతే బూత్ కమిటీలు లేకపోతే ఇవన్నీ కూడా మనం సమావేశం జేసీఎస్ కన్వీనర్స్ ద్వారా బూత్ కమిటీలు నియమించుకున్నాము. ఆ బూత్ కమిటీలు అన్ని కూడా మరొకసారి అన్ని కూడా ప్రక్షాళన చేసుకుని మరింతగా ఒక మంచి ప్లాన్ తో మళ్ళీ మనం ఎలక్షన్స్ ముందుకు వెళ్లాలని చెప్పి కోరుకుంటూ, అది మనం ఏదైతే మండలంలో రేపు రాబోయే రోజుల్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అన్ని కూడా ఒక అవగాహన చేసుకుని పూర్తిగా మనం ముందుకు వెళ్దాం. గుంటూరు పార్లమెంట్ లో మీ అందరూ కూడా తెలుసు, గుంటూరు పార్లమెంట్ లో 2 పర్యాయాలు అవతల పార్టీ గెలిచింది. మన పార్టీ 2 పర్యాయాలు మనం ఓడిపోయాం. కానీ 2 పర్యాయాలు వాళ్ళు గెలిచి కనీసం ఒక్కసారి కూడా ఆ పార్లమెంట్ సభ్యులు నేను చూడాల. మీరు ఎప్పుడైనా చూసారో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు కూడా చూడాల. 5 సంవత్సరాలు పొన్నూరు శాసనసభ్యుడు ఉండి ఒక్కరోజు కూడా ఆ పార్లమెంట్ సభ్యుడు నేను చూడాల. ఇవాళ పొన్నూరు నియోజకవర్గంలో ఈ గుంటూరు జిల్లాలో అత్యధిక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన నియోజకవర్గం ఏదన్నా ఉంటే అది పొన్నూరే. మీరందరూ పొన్నూరు ఎవరైనా మీకు చేస్తారు. పొన్నూరు వెళ్ళినా కూడా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అలాగే ఆల రామకృష్ణారెడ్డి గారు కూడా పెద్ద ఎత్తున మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ మనకి ఒక ఘనంగా మనం చేసామనే ధైర్యం మనకు ఉంది. కానీ గత పార్లమెంట్ సభ్యుడు 10 సంవత్సరాలు ఉండి కనీసం ఒక్క ప్రాజెక్టు, ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాల. ఎక్కడ కూడా ఈ ప్రాంతంలో డెల్టా ప్రాంతంలో చాలా కార్యక్రమాలు చేయాల్సి ఉన్నాయి. ఇరిగేషన్ కెనాల్స్ కానీ, లేకపోతే నాబార్డ్ ద్వారా నిధులు కానీ, లేకపోతే బ్రిడ్జిలు కానీ చాలా తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ పార్లమెంట్ సభ్యుడిగా ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురాలేదు. అంటే ఎంత వైఫల్యం చేశారో, గుంటూరు పార్లమెంట్ ని ఎంత మరుగున పెట్టారో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. అందుకే మనం తోటి ప్రజలు కూడా తెలియజేయాల్సిన అవసరం ఏంటంటే గుంటూరు చరిత్ర. ఎందుకంటే గుంటూరు ఆంధ్ర రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ఒక చరిత్ర కలిగిన గుంటూరు జిల్లా. రాజకీయంగా కానీ, లేకపోతే విద్యారంగంలో కానీ, లేకపోతే వ్యాపార రంగాలు కానీ ఈ ప్రాంతంలో మిర్చి, పసుపు, పత్తి, అపరాలు, లేకపోతే వరి ఇవన్నీ కూడా సమృద్ధిగా పెద్ద వ్యాపార కేంద్రం గుంటూరు జిల్లా. అలాంటి జిల్లాని ఎక్కడ కూడా అభివృద్ధి పదంలో వాళ్ళు తీసుకెళ్లలేకపోయారు. ఈ రోజు మనందరూ కూడా బలంగా చెప్తా ఉన్నాం. మీ అందరూ కూడా
రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లావణి గారు గెలుస్తారు. నేను తప్పకుండా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైతే ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ ప్రాంతంలో ఉన్న డెల్టా రైతాంగానికి ఏదైతే అవసరం ఉన్నాయో ఈ డెల్టా ప్రాంతంలో ఏదైతే ఇరిగేషన్ కెనాల్స్ కానీ లేకపోతే డ్రైనేజ్ వ్యవస్థ కానీ లేకపోతే ఎక్కడెక్కడ మనకి బ్రిడ్జిలు కట్టాలనో అవన్నీ కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ రామవేంద్ర తప్పకుండా మరింత బలంగా రవీంద్రపాడు వంతెన పెద్దపాలెం వంతెన రెండు కూడా తప్పకుండా కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర నిధులు తప్పకుండా కృషి చేస్తాం. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. తప్పకుండా మీరందరూ కూడా కలిసికట్టుగా మరింతగా మెజార్టీగా గతం కన్నా మెరుగైన మెజార్టీతో దుగ్గిరాల మండలం నుంచి మరి మంగళగిరి నియోజకవర్గం నుంచి లావణి గారి కానీ నన్ను కూడా గెలిపిస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను.